రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నా వరి పొలంలో నాటిన 4వ రోజు వరి బియ్యం నూకలు ఒక అర ఎకరానికి 25 కేజీల వరి నూకలు చల్లటానికైతే రెడీ అయ్యానండి. ఇందులో మహతి కంపెనీ వారి ఈ ప్యాడీ కింగ్ అనే ఈ పౌడర్ని మిక్స్ చేసి చల్లుతున్నాను. ఈ ప్యాడీ కింగ్లో వచ్చేసరికి మనకి లియోనార్థైటు, సీవీడు, అమైనో యాసిడ్స్, ఫ్లూవిక్ యాసిడ్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ మిక్స్ అయి ఉందండి. ఇది ఎకరానికి 1 కేజీ ఒక దఫాకి వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 దఫాలు వాడాలండి. ఇప్పుడైతే ఇందులో సగం వేస్తున్నాను, అరెకరం కాబట్టి. నేనైతే రసాయన రహితంగా పండించాలని అనుకొని ఈ నూకల్లో దీన్ని కలుపుతున్నాను. యాక్చువల్గా అయితే ఇది బలం మందుల్లో అంటే రసాయనిక ఎరువుల్లో కలిపి చల్లుకునేది, కానీ ఇప్పుడు నూకల్లో కలిపి చల్లుతున్నానండి. ఎందుకంటే రసాయనాలు వాడటం ఇష్టం లేక ఇదైతే ఒక 1/2 కేజీ కలుపుతున్నాను. దీంట్లో ఇంతకుముందు పొలంలో 2 ట్రక్కులు అంటే 2 ట్రాక్టర్ ట్రక్కుల అంటే 4 టన్నుల పశువుల ఎరువు అయితే వేయటం జరిగింది. ఇప్పుడు ఈ నూకలు చల్లటం వల్ల కలిగే ఉపయోగాలు మరియు ఈ ప్యాడీ కింగ్ వల్ల ఉపయోగాలు మనం తెలుసుకుందాం. ఈ ప్యాడీ కింగ్ మనం పొలంలో వేయటం వల్ల పొలంలో మనకి ఈ భూమిలో ఉండే అనేక రకాలైన మైక్రోన్యూట్రియంట్స్ మరియు నత్రజని, భాస్వరము, పొటాషు వంటివి సరళీకృతం కాబడి మొక్కలకి బలాన్ని ఇస్తాయి. మొక్క బాగా ఏపుగా పెరిగేదానికి, మంచి దిగుబడి రావడానికి ఈ ప్యాడీ కింగ్ అనేది ఉపయోగపడుతుంది. మరియు ఈ నూకల వల్ల కలుపు రావడం అయితే 100% తగ్గుతుందండి. ఎలాంటి కలుపు మందులు, హెర్బిసైడ్స్ వాడాల్సిన అవసరం అయితే రాదు. ప్యాడీ కింగ్ వల్ల గింజ నాణ్యత, బరువు బాగా వస్తుంది. 3వ దఫాలో చల్లుకుంటే మొదటి దఫాలో పిలక బాగా రావడానికి ఈ ప్యాడీ కింగ్ అనేది బాగా దోహదపడుతుంది. దీన్ని చల్లేటప్పుడు కూడా నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే వీడియోలో పెడతాను, చూడండి. ఇది రసాయన రహితంగా పండించుకోవడానికి కూడా ప్యాడీ కింగ్ మంచి ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం అండి. ఇది నేను మొదటిసారి ప్రయోగం చేస్తున్నాను. సక్సెస్ అయితే ఇంకొక వీడియోలో మీకు మంచి రిజల్ట్తో పాటు చూపిస్తాను. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలండి. ఈ నూకలు తరచుగా చల్లటం వల్ల భూమిలో మనకి మెత్తదనం ఏర్పడుతుంది. తర్వాత ఈ కలుపు అనేది రాకుండా ఈ నూకలు ఆపుతాయండి. ఇది 100% బాగా పనిచేస్తుంది. నూకలు కలుపు నివారణ కోసం ఎటువంటి హెర్బిసైడ్స్ కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ హెర్బిసైడ్స్ కొడితే భూమి పాడవుతుంది కాబట్టి హెర్బిసైడ్స్ నివారించుకోవడానికి మనం ఈ కలుపు నివారణ కోసం ఈ నూకలు కనుక ఎకరానికి ఒక 25 కేజీల నుంచి 30 కేజీల వరకు కనుక చల్లుకోగలిగితే మనం ఈ కలుపు బాధ నుంచి మనం బయటపడవచ్చు. ఈ మొదటి దఫా ఎరువులో ప్యాడీ కింగ్తో పాటు ఈ నూకల్ని కలిపి చల్లుకున్నట్లయితే అటు కలుపు నివారణ, ఇటు భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలు, ప్రధాన ధాతువులు మొత్తము మొక్కకి అందే విధంగా ఈ ప్యాడీ కింగ్ అనేది చేస్తుందండి. ప్యాడీ కింగ్ కలిపి చల్లటం వల్ల పిలకలు కూడా మనకి ఆరోగ్యంగా వస్తాయి. వచ్చిన ప్రతి పిలక వెనుదీసే శక్తి కలిగి ఉంటుందండి. కనుక రైతు సోదరులు వీలైతే ఈ ప్యాడీ కింగ్ని నూకల్లో కలిపి చల్లుకున్నట్లయితే మంచి ఫలితం అయితే మనకి కనిపిస్తుంది. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.